వాన వచ్చేటప్పుడు ఏం తిందుము కాదు, వాన వచ్చేటప్పుడు ఏమి త్రాగుదుము కాదు. ఈ రెండు మనకు ఆలోచనలు ఉంటాయి. వాన వచ్చినప్పుడు ఏం ధరించుకుందుము కాదు, రెయిన్ కోట్. ఏమి తిందుము, ఏమి త్రాగుదుము, ఇంకా ఏమి ధరించుకుందుము కాదు. వాన వచ్చేటప్పుడు చేయవలసింది ఆయన సృష్టి కార్యం ఇదని తెలుసుకోవాలి. ఆయన సృష్టి కార్యం అని జ్ఞాపకం చేసుకోవాలి. కళ్ళు మూసుకొని, నేను అడగకున్నా నా కోసం వర్షాన్ని దయచేస్తున్నావు తండ్రి అని మనసులో దేవునికి యథార్థవంతులు స్తుతి చెల్లిస్తారు. గ్లాసు మంచినీళ్ళు ఇస్తానే, ఎవరైనా గ్లాసుడు మంచినీళ్ళు ఇస్తానే 2 సార్లు థ్యాంక్స్ చెప్తాం మనం. తీసుకునేటప్పుడు ఒకసారి, తిరిగి ఇచ్చేటప్పుడు ఒకసారి. మీరందరూ చేస్తారు. మంచినీళ్ళు ఇచ్చారనుకోండి, తీసుకునేటప్పుడు థ్యాంక్ యూ అని తీసుకుంటాం. తాగి మళ్ళీ ఇచ్చేటప్పుడు థ్యాంక్ యూ అని ఇస్తాం. 2 థ్యాంక్స్లు ఒక గ్లాస్కి. ఎన్ని నీళ్ళు ఇస్తున్నాడు ఉదయం నుండి. వానలలో 2 రకాలు ఉంటాయి, మంచి వాన, ముంచే వాన. ఈరోజు ఉదయం నుంచి పడుతున్న ఈ వాన ఏ వానో మీరు చెప్పచ్చు. మంచి వానకు డెఫినేషన్ ఏముంటుందో చెప్పిన బైబిల్లో 72వ కీర్తన 6వ వచనం. గడ్డి కోసిన బీట మీద కురియు వాన వలెను. ఆ మంచి వర్షం ఏం చేస్తుందట? భూమిని తడుపుతుంది. భూమిని తడిపేది మంచి వర్షం, ముంచేది కాదు మంచి వర్షం అని. ఇవి ముంచే వానలు. ఇవి కేవలం ఏదో చల్లబరచడానికి మాత్రమే కాదు ఈ వాన వచ్చింది. ఎందుకో ఈ వాన మనల్ని ముంచుతోంది, ఆగకుండా నడుస్తుందంటే అర్థం ఏంటి? చాలా పెద్ద వాన పడుతూనే ఉంది. ఎందుకు ఇంత ప్రవాహంగా కురుస్తోంది వర్షం? ఎందుకు ఇంత కుండపోతగా వర్షం పడుతోంది అని మళ్ళీ బైబిల్ దగ్గరికి వస్తే, తడిపేదైతే మంచి వాన, ఇది తడపకుండా ముంచుతోందంటే ఇక్కడ ఏదో విషయం ఉంది అని మళ్ళీ బైబిల్ చూస్తే, యెహెజ్కేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనంలో ఉన్న ఈ మాట మనకు సమాధానం ఇస్తుంది. ఇందుకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, నేను రౌద్రము తెచ్చుకొని తుఫాను చేత దాన్ని పడగొట్టుదును. నెక్స్ట్ ఆ మాట అందరూ అండర్లైన్ చేయండి. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. నా రౌద్రముని బట్టి, నా కోపమును బట్టి, ఆ సెంటెన్స్ చదవండి. నా కోపమును బట్టి వర్షము ప్రవాహముగా కురియును. ఎలా కురుస్తుంది? ఇది కురుస్తూనే ఉంది. మనం చూసే పెద్ద వానలో ఇది కూడా ఒకటి అనుకోవచ్చు. ఇలాంటివి చాలా చూసే మర్చిపోకండి. ఇలాంటివి చాలా చూస్తామని కూడా మర్చిపోకండి. ఇంతగా పడుతుందంటే క్రైస్తవుడా, క్రైస్తవ సోదరి, ఎందుకు పడుతుందో మీరు చెప్పండి. ఆ వచనాన్ని బట్టి, ఎందును బట్టి ప్రవాహంగా కురుస్తుంది చెప్పండి? దేవుని కోపాన్ని బట్టి. ఇంతలా పడుతుందంటే బైబిల్ కలిగిన మనమందరం ఏమని అర్థం చేసుకోవాలి? డాడీ చాలా సీరియస్గా ఉన్నాడని అర్థం కావాలి. అంతేనా? నాన్న సీరియస్గా ఉన్నాడు. ఏది మనకు ఆనవాలు? వర్షం. ఎందుకు సీరియస్గా ఉన్నాడు? ఎందుకు సీరియస్ అవుతాడు? ఎప్పుడు ఆయన సీరియస్ అవుతాడు? ఆయనకు ఎందును బట్టి కోపం వస్తుంది చెప్పండి? లోకులందరూ ఆయన యందు భయభక్తులు లేనప్పుడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉండవలసిన మనుషులు కాస్త భయము లేక, భక్తి లేక ఉన్నప్పుడే దేవునికి కోపం వస్తుంది. ఆ కోపాన్ని బట్టి ఈ సమాజాన్ని ఇలా గద్దిస్తూనే ఉంటాడు. దేవుని వాక్యం చెబుతున్న సత్యాలు. తుఫాను దేవునికి ఫ్యాను. ఆయన చెప్పినది యావత్తునది నెరవేరుస్తుంది. తుఫాను వచ్చిందంటే ఏదో శిక్ష. ఎందుకు ఆ శిక్ష? ఎందుకు ఆ రౌద్రం? ఎందుకు ఆ కోపం? పిల్లలు సరిగా మార్గంలో లేరని.